ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పసిడి ఆభరణాలు ధరించడమే కాదు, పెట్టుబడిగాను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఏడాది పొడవునా జ్యువెలరీ దుకాణాల్లో కస్టమర్ల సందడి ఉంటుంది. ఇక పండగలు, పెళ్లిళ్ల సమయాల్లో భారీగా కొనుగోలు జరుగుతుంటాయి. జ్యువెలరీ సంస్థలు సైతం వివిధ ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికా సుంకాలు, వాణిజ్య అనిశ్చితులు, దేశాల మధ్య యుద్ధాలు, సరఫరా డిమాండ్ వంటి ఎన్నో కారణాలను బంగారం ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. వెండి రేట్ అయితే ఊహించని రీతిలో ఆల్ టైమ్ హై స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 19వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు హైదరాబాద్ మార్కెట్లో ఎంతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $22.93 మేర పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,317 వద్దకు దిగొచ్చింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ ధర 2.77% మేర తగ్గింది. దీంతో ఔన్స్ సిల్వర్ రేటు $64.77 వద్దకు దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై $330 మేర పెరిగింది. దీంతో తులం రేటు $134,840 మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు తులానికి 300 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 123,600కు చేరింది. వెండి రేటు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. క్రితం రోజు కిలోపై వెండి రేటు 11,000 పెరగగా ఈ రోజు మరో 2,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 2,24,000 స్థాయికి చేరింది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ బంగారం, వెండి రేట్లు డిసెంబర్ 19 శుక్రవారం ఉదయం 7 గంటలకు నమోదైనవి. అయితే మధ్యాహ్నానికి బులియన్ మార్కెట్లో ధరలు మారుతుంటాయి. ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు తెలుసుకోవడం మంచిది.